బొజ్జా దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమకు ఇటు పోతిరెడ్డిపాడు ద్వారా మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం రాయలసీమలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, గత సంవత్సరం 2000 టీఎంసీల పైన నీళ్లు వచ్చినప్పటికీ కూడా శ్రీశైలం రిజర్వాయర్కు జల సంరక్షణ చేపట్టకపోవడం, రాయలసీమ నీటి హక్కులను గౌరవించకపోవడం, లేదా పోతిరెడ్డిపాడు నుండి మరగచెర్ల నుండి కూడా 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి కావాల్సిన నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడి నుండి వివిధ ప్రాజెక్టులకు ఒకటి తెలుగుగంగకు కానీ, ఎస్ఆర్బీసీకి కానీ, గాలినగర్కి కానీ తీసుకుపోయే కాలువల్లో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించలేకపోవడం వల్ల మనకు కావాల్సిన సామర్థ్యంలో నీళ్లను రిజర్వాయర్లో నిలబెట్టుకునే పరిస్థితి మనకు ఒకవైపు తలెత్తింది. ఇంకొక వైపు హంద్రీనీవా వైపు కూడా రిజర్వాయర్లు సక్రమంగా నిర్మించకపోవడం, పంటకాలం లేకపోవడం వల్ల కూడా రాయలసీమ తీవ్రమైన ఇబ్బంది పడింది. అంతేకాకుండా నీటినంతా కూడా విద్యుత్ ఉత్పత్తి పేరుతో కిందికి తీసుకుపోవడంతో కూడా శ్రీశైలంలో పెట్టవలసిన క్యారియర్ రిజర్వులు కూడా పెట్టకపోవడం వల్ల ఎల్లోనో ఇలాంటి సంవత్సరంలో ఆ నీటిని వాడుకొని కొంచెం గొంతు తడుపుకోవడానికి, చచ్చిపోతున్న ఆర్దడి బరువులను బతికించడానికి కూడా అవకాశం లేకుండా పాలకులు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రకృతి కనికరించి శ్రీశైలంలోకి నీళ్లు రావడం, ఆ నీటిని విడుదల చేయాలని చెప్పి రాయలసీమ సాగునీటి సాధన సమితి పెద్ద ఎత్తున గత వారం రోజుల్లో కార్యక్రమాలు చేపట్టిన దానికి మీరు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.